ఈ వారం తులారాశి జాతకుల్ని కానీ పరిశీలించినట్లయితే గురువు అష్టమంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఇతరుల వివాదాల్లో దయచేసి తలదూర్చకండి. చిత్తా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో కుటుంబంలో వచ్చేటటువంటి అసౌఖ్యం, ఏ ప్రశాంత వాతావరణం లోపించడం ఉందో అది జరుగుతుందనేటటువంటి ఆలోచనని గమనించి ఎవరు ఏ విధంగా మాట్లాడడానికి ప్రయత్నించినా సర్దుకుపోవడం చాలా మంచిది. ఈ వారం స్వాతి నక్షత్రం వాళ్ళు ఈ వారం కొద్దిగా అనారోగ్యపు పాలు పడే అవకాశం ఉంది కాబట్టి అనారోగ్యం కలిగించేటటువంటి వస్తువులు ఏమున్నాయో వాటిని తెలిసి స్వీకరించకపోవడం చాలా మంచిది. విశాఖ నక్షత్రం వాళ్ళు తమకున్నటువంటి ధనాన్ని ఎక్కడో ఓ చోట యథార్థమైన చక్కనైనటువంటి చోట పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. దైవం విషయానికి వస్తే మానసికమైనటువంటి ప్రశాంతత కలగడానికి, సంతానం విషయంలో అమోఘమైనటువంటి ఫలితాలు పొందడానికి సుందరకాండని పారాయణం చేసుకోవడం చాలా మంచిది. ఇక దానం విషయానికి వచ్చినట్టయితే మామూలుగా మోయనము అంటూ ఉంటారు, స్వయం పాకం అంటుంటారు, దాన్ని ఇయ్యడం చాలా చాలా మంచిది.